వెలిచేరు అనే గ్రామంలో కృష్ణయ్య అనే వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చుని నూనె అమ్ముతూ ఉన్నాడు. ఒక్కొక్కరుగా వచ్చి అప్పుడప్పుడు నూనె కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. కృష్ణయ్య తనే 4 పనివాళ్లను పెట్టుకొని స్వయంగా నూనె తయారు చేస్తాడు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, ఆముదం, ఇలా చాలా రకాల నూనెలు అమ్మేవాడు. కల్తీ లేని నూనెలు అమ్మడంలో కృష్ణయ్యకు మంచి పేరుంది. ఇక పచ్చళ్ళు పట్టే కాలమైతే 3 రెట్లు ఎక్కువ నూనె అమ్మేవాడు. పొద్దున నుండి మధ్యాహ్నం వరకు నూనె అమ్మి మధ్యాహ్నం నుండి ఇంట్లో పని వాళ్ల దగ్గర ఉండేవాడు. కృష్ణయ్యకు 2 ఎద్దు గానుగలున్నాయి. 2 పనివాళ్లు ఎద్దులను తిప్పుతూ చెరొక గానుగా చూసుకుంటూ ఉన్నారు. మరో 2 పనివాళ్లు నువ్వులు, వేరుశెనగలు, కొబ్బరి ముక్కలు ఎండలో ఎండబెడుతూ ఉన్నారు. తయారైన నూనెను కృష్ణయ్య డబ్బాల్లో నింపుతూ ఉన్నాడు. ఇదే కృష్ణయ్య దినచర్య. అయితే అది వానాకాలం. సరుకు ఎండబెట్టడానికి వీల్లేకపోవడంతో, వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో గానుగలాపేశాడు కృష్ణయ్య. జనాలు ముందు చూపుతో నూనెలు ఎక్కువ కొనుక్కొని నిల్వ చేసుకోవటం మొదలెట్టారు. కృష్ణ, ఓ 10 లీటర్ల నువ్వుల నూనెచ్చేయి. నిల్వ చేసుకోవడానికా? అవును. కాని నువ్వొక్కడివే అంత నూనె కొంటే మిగిలిన వాళ్లకి సరిపోదు నర్సయ్యా. నీకు సరుకమ్ముడు పోవడమే కదా కావాలి, అది ఎవరికమితేనేమి? నీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఒకేసారి కొనేస్తున్నావు. కానీ ఎప్పటికప్పుడు 50-100 రూపాయలకు నూనె కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్లకి కూడా కావాలి కదా. సరే, ఇప్పుడేమంటావు? వర్షాకాలం కదా, గానుగలాపేశాను. లేకుంటే నువ్వు అడిగినంత ఇచ్చేవాడినే. కాబట్టి ఒక్క 5 లీటర్లు తీసుకెళ్ళు. నెల రోజులాగితే మళ్లీ గానుగ మొదలవుతుంది. అప్పటి వరకు నీకు ఈ నూనె బేషుగ్గా సరిపోతుంది. సరే కానివ్వు. కృష్ణయ్య దగ్గరికి రోజూ కూలి పనులు చేసుకునేవారు, ముసలివాళ్లు ఎప్పటికప్పుడు వచ్చి తక్కువ శాతంలో నూనెలు కొనుగోలు చేసేవారు. ఎవ్వరికీ కాదనకుండా ఇచ్చేవాడు కృష్ణయ్య. అయితే వర్షాలు అనుకున్నట్టుగా నెల రోజుల్లో తగ్గకపోగా ఇంకా తీవ్రమయ్యాయి. నూనె నిల్వలు నిండుకున్నాయి. కృష్ణయ్య ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు వెలిచేరుకి వచ్చాడు బాబు అనే వ్యక్తి. వర్షం పడని సమయంలో 2 చేతుల్లో పెద్ద సంచులు పట్టుకొని ఊళ్ళో తిరగటం మొదలెట్టాడు. నూనె ప్యాకెట్లండి, నూనె ప్యాకెట్లు. వంటకు సన్ఫ్లవర్ నూనె, ఒంటికి కొబ్బరి నూనె, దీపాలకి నువ్వుల నూనె. రావాలండి, రావాలి. ఏ నూనెైనా 1/2 కేజీ 30 రూపాయలే. ఏ నూనైనా 1/2 కేజీ 30 రూపాయలే అనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాని కొనడానికెవరూ ముందుకు రాలేదు. అసలు సన్ఫ్లవర్ నూనె అంటే ఏంటో ఎవరికీ తెలీదు. తన వ్యాపారం సాగడానికి ఏవేవో పథకాలు వేస్తున్నాడు బాబు. ఎంత తక్కువ ధరకే నూనె అన్నా ఎవరూ రావట్లేదేంటి? తక్కువ అన్నారు కాబట్టే రావట్లేదు బాబు. నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావో మర్యాదగా పిలుస్తున్నావో నాకసలు అర్థం కావట్లేదురా గోపి. అబ్బే, మర్యాదతోనే పిలుస్తున్నాను బాబు. సరే, ఇప్పుడేం చెయ్యాలి? ఏదైనా సలహా ఉంటే చెప్పు. ఒక్క పని చెయ్యండి. ఒక్కసారి ఊళ్ళో అందరికీ ఉచితంగా ఇచ్చి చూడండి. రెండోసారి మీ దగ్గరికే వస్తారు. రాకపోతే ఉచితంగా ఇచ్చిన ప్యాకెట్ల డబ్బులు నువ్వివ్వాలి మరి, సరేనా? అయితే ఒకవేళ లాభమొస్తే మీ లాభంలో నాకు వాటా ఇవ్వాలి మరి. పెద్ద ప్లానే వేశావురా గోపి. నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నా పథకం నేను వేసుకుంటా. ఆ రోజు సాయంత్రం వేళ బాబు రోడ్డు మీద ఆడుకుంటున్న 3 చిన్నపిల్లల్ని పిలిచి ముచ్చట్లు చెప్పటం మొదలెట్టాడు. ఆ 3 పిల్లలకి 3 నూనె ప్యాకెట్లిచ్చి ఇంటికి పంపించేశాడు. పిల్లలు ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకిచ్చారు. ఉచితంగా వచ్చిన నూనె కదా సంబరంగా వాడుకున్నారు వాళ్ళు. ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసింది బాబు అమ్మే నూనెలు కూడా వాడొచ్చని. అప్పటికే నూనె కొరత ఉన్న ఆ ఊరి వాళ్ళు బాబు దగ్గర నూనె ప్యాకెట్లు కొనటం మొదలెట్టారు. అయితే సన్ఫ్లవర్ నూనె జోలికి ఎవరూ వెళ్లలేదు. ఎందుకంటే అప్పటికీ అదేంటో ఎవరికీ తెలీదు. తన చుట్టూ 4 ఉన్న సమయం చూసుకుని బాబు దాని గురించి చెప్పటం మొదలెట్టాడు. సన్ఫ్లవర్ నూనె కూడా వాడి చూడండి. సన్ఫ్లవరా అంటే ఏంటండే? సన్ఫ్లవర్ అండి అంటే పొద్దుతిరుగుడు పువ్వు నూనె. అయ్య బాబోయ్, పువ్వు నుండి నూనె తీస్తారా? అవును, ఆరోగ్యానికి ఇది చాలా మంచిది కూడాను. అంటే మా నువ్వుల నూనె, వేరుశెనగ నూనె కంటే మంచిదా? అంతకంటే ఎక్కువే. ఒకసారి ప్యాకెట్ చూడండి. బాబు సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ ఒకటి పైకెత్తి పట్టుకున్నాడు.
ఎండ తగిలి నూనె స్వచ్ఛంగా బంగారంలా మెరిసిపోయింది. చూసారా ఎంత స్వచ్ఛమైన నూనె? ఏ గానుగ నూనెైనా ఇంత స్వచ్ఛంగా ఉండటం చూసారా మీరు? దీంతో వంట చేస్తే మీ శరీరం కూడా ఇంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నూనె రంగు చూసి బాబు మాటలు విని అందరూ కొనటం మొదలెట్టారు. ఆ విధంగా బాబు వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించాడు. వర్షాకాలం వెళ్లిపోయింది. కృష్ణయ్య మరోవైపు ఆవులకు పూజ చేసి గానుగలు తిప్పటం మొదలెట్టాడు. అప్పటికే నూనె కొరత ఉందన్న ఆలోచనతో ఎద్దులను పగలు రాత్రి కూడా తిప్పుతూ వీలైనంత నూనె ఉత్పత్తి చేయటం మొదలెట్టాడు. కాని మునుపటిలా కొనడానికి జనాలు రాలేదు. కృష్ణయ్య బయటికి వెళ్లినప్పుడు తెలిసిన వాళ్లు కనిపిస్తే విషయం చెప్పేవాడు. నర్సయ్య, గానుగలు తిరుగుతున్నాయి, వచ్చి నూనె తీసుకెళ్ళు. అబ్బే, సన్ఫ్లవర్ నూనె వాడేస్తున్నాగా, పైగా చవక కూడాను. ఎవరమ్ముతున్నారు? అదే బాబు ఉన్నాడు కదా, అతను. 1/2 కేజీ ప్యాకెట్ 30 రూపాయలంతే. కృష్ణయ్య తనకి తెలియకుండా ఎప్పుడు ఇంకో వ్యాపారి ఊళ్ళోకొచ్చాడని ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోయాడు. చెల్లాయి, గానుగలు తిరుగుతున్నాయి, నూనె కావాలంటే రా. అలాగే అన్నయ్యా, కాని వంటకు మాత్రం సన్ఫ్లవర్ నూనె అలవాటైపోయింది. ఏంటి, 2 నెలల్లో అందరూ కొత్త నూనెకు అలవాటు పడిపోయారా? బహుశా తక్కువ ధరాని కాబోలు. కృష్ణయ్య అంతంత మాత్రంగా అమ్మకాలు చేస్తున్నా నిరాశపడలేదు. మరోవైపు బాబు డిమాండ్ బాగుండడంతో ఆదాయం వదులుకోలేక అడ్డదారులు తొక్కటం మొదలెట్టాడు. గోపి, మంచి నూనె ప్యాకెట్లు అయిపోయాయి, దుర్గారావు దగ్గరికెళ్ళి లూజు నూనె తీసుకురాపో. ఏంటి బాబు, లూజు నూనె? ప్యాకెట్లే కదా మీరెప్పుడు కొనేది. సరుకు రావడానికి వారం పడుతుందంట. అప్పటి వరకు ఊరికే కూర్చోనా? అసలే సన్ఫ్లవర్ నూనె బాగా అమ్ముడుపోతుందని మిగతా నూనెలన్నీ ఆపేశాను. ఇప్పుడు నా దగ్గర లేవంటే ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్తారు ఈ జనాలు. అందుకే లూజ్గా తీసుకురా. అట్టాగే బాబు. చవక నూనె ఇవ్వమను. చవక నూనెంటే? అదే ఆఖరున మిగిలిపోయిన అడుగు బొడుగు ఉంటుంది కదా, అందులో కాస్త చెత్త చెదరం ఉంటుంది, మనం వడకట్టి ఇచ్చేయొచ్చు. గోపి ఆశ్చర్యపోతూనే చెప్పిన పని చేయడానికి వెళ్ళాడు. కొద్ది రోజులు బాబు ఆ నూనెని వడకట్టి మంచి నూనె అని అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. అది అంతటితో ఆపకుండా దాన్నే కొనసాగిస్తూ వచ్చాడు. జనాలు అనారోగ్యం పాలవుతున్నా కూడా నూనెని అనుమానించలేదు. ఒకరోజు గోపి అలాగే నూనె డబ్బాలు ఎద్దుల బండి మీద వేసుకుని వస్తుండగా బండి చక్రం ఊడిపోయి డబ్బాలన్నీ పడిపోయాయి. చుట్టూ ఉన్న వాళ్లు సాయం చేయడానికి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లారు. అక్కడ చూస్తే నూనెలో ఏవేవో పురుగులు, పొట్టు కనిపించాయి. ఇదేంటయ్యా, ఈ నూనె ఇంత చండాలంగా ఉంది? ఏ నూనెది? అది సన్ఫ్లవర్ నూనె అండి. మరిదేంటయ్యా ఇంత ఘోరంగా ఉంది? పడేయడానికి తీసుకెళ్తున్నావా? అవునవ్వా, బాలే కనిపెట్టేశావు. పడేయడానికి ఊరవతలికి వెళ్ళాలి గాని ఊళ్ళోకొస్తున్నావేంటయ్యా? ఇంతలో అక్కడికొచ్చిన బాబు గోపి మీద అరవటం మొదలెట్టాడు. సరుకు నేలపాలైందన్న కోపంలో చుట్టూ ఎవరున్నారో చూడకుండా మాట్లాడేశాడు. ఒరే పనికి మాలినోడా, బంగారం లాంటి నూనెను నేలపాలు చేసేశావు కదరా సన్నాసి. బాబూ, బండి చక్రం ఊడిపోయి డబ్బాలు పడిపోయాయి, ఇందులో నా తప్పేమీ లేదు. ముందు మీరు నెమ్మదిగా మాట్లాడండి. నా నెల రోజుల ఆదాయాన్ని నేలపాలు చేసేశావురా ఎదవా. కట్టు, ముందు నా డబ్బు కట్టు, లేదా మట్టి పిండి నూనె పోగు చెయ్యి. ఆ నూనె మాకమ్ముతావా? అవును. అబ్బే, అదమ్మడానికి కాదండి, అది పడేసేదే. అదే నేను చెప్పాను, తమరే వచ్చి చెడగొట్టారు. ఓరి పాపిస్టోడా, ఇలాంటి పురుగులు పట్టిన నూనె నువ్వు మాకమ్ముతున్నది? ఏం బాగుపడతావురా నువ్వు? మా ప్రాణాలు పోయినా పర్లేదన్నమాట నీకు. ఊళ్ళో అందరికీ విషయం తెలిసిపోయింది. పంచాయతీ చేసి బాబుని బాగా తన్నించి ఊరి నుండి గెంటేశారు. అయితే కృష్ణయ్య ఇంట్లో గానుగ మెల్లగా తిరుగుతూనే ఉంది. ఊళ్ళో బేరాలు పోతేనే కృష్ణయ్య ఇతరత్రా ప్రాంతాలు తిరిగి బేరాలు కుదుర్చుకొని నాణ్యమైన సరుకు అమ్ముతున్నాడు. మెల్లగా జనాలంతా మళ్లీ కృష్ణయ్య దగ్గరికే చేరారు. కృష్ణయ్య స్వయం కృషిని, కష్టాన్ని నమ్ముకున్నవాడు కాబట్టి అతను కృంగిపోకుండా మరో దారి వెతుక్కున్నాడు. ఇప్పుడు కృష్ణయ్య 2కు మరో 2 పెంచి 4 గానుగలు మొదలెట్టాడు. ఇటు ఊరి వాళ్లకి, అటు వేరే ప్రాంతాలకు కూడా నాణ్యమైన నూనెలు అందిస్తున్నాడు. సాయంత్రం పూట రచ్చబండ దగ్గర కబుర్లు, చెరువు దగ్గర మంచినీటి కోసం కడవలతో ఆడవాళ్లు. ఆవులు, గేదెలు పుష్కలంగా ఉండే ఒక అందమైన ఊరది.
ఇంకా ఈర్ష్యా ద్వేషాలు, సాంకేతిక మోసాలు పూర్తిగా అవగాహన లేని గ్రామమది. ఆ పల్లెటూళ్ళలో చిన్న అనే 24 ఏళ్ల కుర్రాడుండేవాడు. అతని రోజు మొదలయ్యేది వాళ్ళమ్మ తిట్లతోనే. బారెడు పొద్దెక్కినా ఇంకా కళ్ళు తెరవలేదు. లేరా ముదనష్టపు మొహమోడా, నాయనొక్కడే పాలు పితుకుతున్నాడు, వెళ్ళి ఆయనకి చేదోడు వాదోడవరా సన్నాసి అని తిడుతుంటే మన చిన్న దుప్పటి తప్పక తీసేవాడు. అమ్మా, నేను చిన్న చితక పనులు చెయ్యను. కోరుకుంటే ఆకాశమే దిగిరావాలి. అది నా పనితనం. ఏ పాలు పితకడాలు, కళ్ళాపి చల్లడాలు, పువ్వులు కోయడాలు నాకు చెప్పకు అని చిరాగ్గా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరూ ఏదో ఒక పని చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వీడెప్పుడు మారతాడో ఏంటో అంటూ తనలో తాను వాపోయేది అమ్మ కామాక్షమ్మ. చిన్న ఉదయాన్నే బయటకి వెళ్లి ముత్యాలమ్మ ఇడ్లీ దుకాణం దగ్గరికి వెళ్ళేవాడు. ముత్యాలత్త, 2 ఇడ్లీలివ్వు, మా నాన్న ఖాతాలో రాసుకో అని చెప్పి ఇడ్లీలు తిని చెరువుగట్టు దగ్గరికి వెళ్లి బాగా ఆడుకునేవాడు. ఊరివాళ్లంతా గాడిదలా ఉన్నాడు, పిల్లకాయలతో ఆటలేంటి అంటూ ఎద్దేవా చేసేవారు. మధ్యాహ్నం దాకా ఆడుకుని ఇంటికొచ్చి అమ్మా, అన్నం పెడతావా అని అడిగి బాగా పీకల దాకా తినేవాడు. తర్వాత రచ్చబండ దగ్గర ఉన్న మామిడి చెట్టు కింద పడుకొని నిద్రపోయేవాడు. సాయంత్రం లేచి చిన్న చితక, ముసలి ముతక వాళ్లతో కబుర్లు చెప్పి ఇంటికొచ్చేవాడు. రాత్రి మళ్ళీ బాగా తిని ఆరుబయట మంచం వేసుకొని హాయిగా నిద్రపోయేవాడు. ఇదే చిన్న దినచర్య. అతనికి ఇది సుఖంగా ఉన్న వాళ్ళమ్మ కామాక్షమ్మకు, నాన్న దివాకరానికి మాత్రం ప్రతి రాత్రి చిన్న గురించే దిగులుగా ఉండేది. వీడి గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది కామాక్షి అని గంభీరంగా ఉండే దివాకరం మెత్తగా మాట్లాడేవాడు. వీడు సంపాదిస్తే తినాలని కాదు, ఈడు ఇలాగే ఉంటే భవిష్యత్ ఏమైపోతాదో అని దిగులుగా ఉంది. అవునండి, నాకు అదే బెంగగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మనం సరిపెట్టుకున్నా లోకం ఎత్తి పడవకుండా ఉండదుగా. వాడికది అర్థం కావట్లేదు. సామధాన భేద దండోపాయాల్లో ఏ రకంగా చెప్తే వింటాడో వీడు. నేను పోయేలోపు వాడు బాగుపడి పిల్లా పాపలతో సల్లగా ఉండటం చూస్తానంటావా? చిచి, అవేం మాటలండి. ఆ మంచి రోజు తొందరలోనే రావాలని కోరుకోండి అని ఇద్దరూ చాలా బాధపడేవారు. తల్లి తండ్రి ఎంత ఆలోచించినా, ఎంత చెప్పినా చిన్న మాత్రం ఒళ్ళొంచి పనిచేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు ఉదయాన్నే నాగలి భుజాన పెట్టుకుని దివాకరం పొలానికి బయలుదేరాడు. కాని చిన్న మాత్రం మంచం మీదే పడుకొని ఉన్నాడు. అది చూసి కామాక్షమ్మకి తిక్క రేగింది. వెంటనే చీపురు కట్ట పట్టుకుని చిన్నాని వాయించి వదిలిపెట్టింది. ఎన్నిసార్లు చెప్పాలరా మీ నాయనకు సాయం చేయమని? ఈ వయసులో ఆయన నాగలి పట్టుకుని వెళ్తుంటే నువ్వు మాత్రం దున్నపోతులా నిద్రపోతున్నావా? సిగ్గుందా నీకు? అంటూ 30 ఏళ్లు కలిసి కాపురం చేసిన భర్త బాధ చూడలేక కొడుకుపై విరుచుకుపడింది కామాక్షమ్మ. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నేనిలాంటి పనులు చెయ్యను అంటూ చిన్న కూడా ఎదురు సమాధానం చెప్పాడు. ఇంకొక్క మాట మాట్లాడవంటే నరికేస్తా. నా కళ్ల ముందు నుండి పోరా ముందు అని ఆవేశంగా మాట్లాడింది. ఉడుకు రక్తం కావడంతో చిన్న అంతే ఆవేశంగా బయటికెళ్ళిపోయాడు. తప్పు తనలో లేదు, తల్లిలోనే ఉందని అనుకుంటున్నాడు చిన్న. అదే ఆవేశంతో వెళ్లి రచ్చబండ దగ్గర కూర్చొని అమ్మకి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ రచ్చబండ దగ్గర కూర్చున్న చాలా మంది ఆడవాళ్లు అందరూ నిలబడి ఎవరికో నమస్కారం చేశారు. చిన్న అటుగా చూస్తే బ్రహ్మేంద్ర మహర్షి అటుగా వెళ్తూ కనిపించాడు. ఆయన మహాజ్ఞాని. చిత్రకుంట అరణ్యాన్ని వదిలి అస్సలు బయటికి రాడు. మన అదృష్టం ఇప్పుడొచ్చారు. ఆయన దర్శన భాగ్యం కలగటం ఎంత అదృష్టమో. అవునవును, ఆయన ఏం కోరుకున్నా ఇస్తారు, మహానుభావుడు. ఇదంతా చిన్న వింటున్నాడు. వెంటనే అతనికి ఒక ఉపాయం తట్టింది. ఆ బ్రహ్మేంద్ర మహర్షి వెనుక వెళ్లటం మొదలెట్టాడు. మహర్షి కాళ్లకు చెప్పులు లేకుండా ఊరు దాటి అరణ్యంలోకి ప్రవేశించాడు. మన చిన్న కూడా అలాగే వెంబడిస్తూ వెళ్ళాడు. ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఎన్ని అడ్డు తగిలినా కూడా మహర్షికి చిన్న గాయం అవ్వట్లేదు. చిన్న ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ అలాగే వెళ్తున్నాడు. వారికి గంగపుత్ర నది అడ్డొచ్చింది. తల్లి, నీ బిడ్డను నేను, నాకు మార్గం నీవే చూపించాలి అని కమండలంలోని నీళ్లు నదిపైన చల్లాడు.
అలా చల్లగానే నది రెండుగా విడిపోయి దారిచ్చింది. చిన్న గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ధైర్యం చేసి మహర్షి నమస్కారం అంటూ పలకరించాడు. మహర్షి వెనక్కి తిరిగి చిన్నాని చూశాడు. బాలక, ఎవరవు నీవు? మహాముని, మీ శరణార్థం కోరి వచ్చాను. ఏమిటది? మీరేది కోరుకున్నా ఇస్తారంట కదా. నాకేదడిగినా చేసి పెట్టే ఒక మనిషి కావాలి, ఇవ్వగలరా? అని ఒక విచిత్రమైన కోరిక కోరాడు. మహర్షికి ముందు కాస్త వింతగా అనిపించినా తన దివ్య దృష్టితో మొత్తం తెలుసుకున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని మనసులో అనుకుని, నువ్వు కోరే కోరిక స్వార్థంతో నిండి ఉంది, వరమివ్వటం కుదరదు అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు మహర్షి. మీరు వరం ప్రసాదించకపోతే నేనిక్కడే మీ ముందే ప్రాణాలు వదిలేస్తాను అని పట్టుపట్టి కూర్చున్నాడు. మహర్షి తను మాట వినే రకం కాదని అర్థం చేసుకున్నాడు. నాయనా, నీవు ఆత్మ బలిదానం చేసుకోవద్దు. నువ్వు అడిగినట్టే వరం ప్రసాదిస్తాను. నిజమా స్వామి? ధన్యవాదాలు మునివర్యా అంటూ కళ్ళలో 1000 దీపాలు వెలిగించుకున్నాడు చిన్న. కానీ ఒక్కటి, నేను ప్రసాదించేది పని రాక్షసుడిని. నీవు ఏది కోరినా వాడు చేసి పెడతాడు. నువ్వు పని చెప్పకపోతే నిన్నే చంపేస్తాడు, సరేనా? ఏం పర్లేదు మహాశయ్య, అదంతా నేను చూసుకుంటాను అని తొందరపడి అడిగేశాడు. దాంతో మహర్షి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే పని రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. పని పని అని ఆకలిగా అరుస్తున్నాడు. రేయ్, నన్ను గాల్లో ఊర్లోకి తీసుకెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే రాక్షసుడు చిన్నాను తీసుకుని గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్లి ఊళ్ళో దించాడు. నాకొక బంగ్లా కావాలి అని ఆదేశించగానే రాక్షసుడు ఒక పెద్ద భవంతిని 5 నిమిషాల్లో నిర్మించాడు. నేను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఒక గదిలో బంగారం, ఒక గదిలో నాణాలు, మరో గదిలో వజ్రాలు ఉండాలి అంటూ చెప్పాడు. పని రాక్షసుడు ఆ పని మొదలెట్టగానే చిన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. అమ్మా, నేను చెప్పాను కదా, కొడితే కుంభస్థలాన్ని కొడతానని. కొట్టాను, మీకు చూపిస్తాను, రండి అంటూ కొంచెం గర్వంగా చెప్పాడు. ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరమూ లేదు. రండి నాతో పాటు అని దగ్గరుండి తీసుకెళ్లాడు. కామాక్షమ్మ చిన్న దగ్గరికొచ్చి, చిన్నా, నువ్వెదిగావని బాగా అర్థమైంది. కానీ విజయాలు కష్టంతో రావాలి గాని అదృష్టంతోనో అడ్డదారుల్లోనో కాదు. ఇంత తక్కువ సమయంలో ఎదిగావంటే ఏదో తప్పు జరిగింది. కాబట్టి దయచేసి ఆ తప్పును వదిలేరా అని నిజాయితీగా చెప్పింది. తప్పు చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ తప్పే ఏదో ఒకరోజు మనల్ని మింగేస్తుంది అంటూ చెప్పింది. ఆ మాటలు చిన్నాకి అస్సలు రుచించలేదు. నేను బాగుపడితే మీరు సంతోషిస్తారనుకుంటే మీరేంటిలా మాట్లాడుతున్నారు అని చీదరించుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో పని రాక్షసుడు పని పని అని అరుస్తున్నాడు. రేయ్, మంచి విందు భోజనాలు ఏర్పాటు చెయ్యి అనగానే చిటికలో ఏర్పాటు చేసేశాడు పని రాక్షసుడు. నాకు పని లేదు, పని ఇవ్వు, పని అని అరుస్తూనే ఉన్నాడు. చిన్నాకు ఆ రాక్షసుడికి ఏం పని చెప్పాలో అర్థం కాలేదు. నాకు పనివ్వకపోతే నిన్ను చంపేస్తాను అని చిన్న మీదకి దూకాడు. చిన్న తప్పించుకొని మహర్షి దగ్గరికి పరిగెత్తాడు. పని రాక్షసుడు తనను వెంబడిస్తూనే ఉన్నాడు. చిన్న తిన్నగా వెళ్లి మహర్షి కాళ్ల మీద పడ్డాడు. మహర్షి గారు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మహర్షి ఆ పని రాక్షసుడిని ఆపాడు. తండ్రి, నాకు బుద్ధొచ్చింది. నాకు ఈ పని రాక్షసుడొద్దు, మీరే తీసుకోండి, నాకొద్దు. పని రాక్షసుడు మాయమైపోతే అతడు సృష్టించిన ఆస్తులు, బంగారాలు కూడా మాయమైపోతాయి. మరి పర్లేదు పర్లేదు, ముందితన్ని తీసేసుకోండి అంటూ కోరాడు. మహర్షి నీళ్లను ఆ పని రాక్షసుడి మీద చల్లాడు. పని రాక్షసుడు అదృశ్యమైపోయాడు. అయినా నీకు శక్తి ఉంది, సామర్థ్యమూ ఉంది, నెత్తురు ఉంది, ఆలోచన ఉంది. ఎన్ని ఆయుధాలు ఉన్నా బద్ధకం ఎందుకు? కష్టపడి పని చెయ్యి నాయనా, విజయాలు అనుకోకుండా వరిస్తాయి అని దీవించి పంపించేశాడు. చిన్న పరిగెత్తుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ళ కాళ్ల మీద పడ్డాడు. కన్నపేగు ప్రేమ కారణంగా వాళ్ళు చిన్నాను క్షమించారు. నాన్న, నేను ఒళ్ళోంచి పని చేస్తాను, నాకేదో ఒక పనిపించండి అంటూ అడిగాడు. దివాకరం కొడుకుని హత్తుకుని తన మిత్రుడైన రాజారాం బెల్లం వ్యాపారంలో పనిప్పించాడు. కొద్ది రోజుల్లోనే రాజారాంకి చిన్నా మీద నమ్మకం కుదిరింది. వ్యాపారం మొత్తం అప్పగించాడు. కొద్ది రోజుల తరువాత తన ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. కష్టపడితే వచ్చిన ఈ అనుకోని విజయాల్ని చూసి చాలా సంతృప్తి పడ్డాడు చిన్నా. చిన్నా ప్రయోజకుడైనందుకు అతని తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఆనాటి నుండి ఏ చింత లేకుండా హాయిగా నిద్రపోయారు.